మనం ఫోన్ కొనేటప్పుడు చాలా చూస్తాము. ఎట్లా అంటే ర్యామ్ 24 GB ర్యామ్, 12 GB ర్యామ్, 16 GB ర్యామ్ అని. కెమెరాస్కి వస్తేనేమో 100 MP కెమెరా, 200 MP కెమెరా అని చెప్పి చూస్తాము. అట్లా బ్యాటరీ విషయానికి వస్తేనేమో 120 వాట్ బ్యాటరీ, 240 వాట్ బ్యాటరీ అని చెప్పేసి ఇట్లా మనం స్పెక్స్ అని చూసి వావ్ అనుకుంటాం మొత్తం. వాళ్ళు కంపెనీ వాళ్ళు చూపించిన కొద్దీ మనం సర్ప్రైజ్ అయిపోతాం, ఏంది ఇంత పెద్దగా ఉన్నాయని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫీచర్స్ అన్ని యూస్ఫుల్ అయినా కాదా, లేకుంటే మార్కెటింగ్ కోసం వీళ్ళు నెంబర్ పెంచుతున్నారా అని చెప్పేసి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ నమస్తే, నా పేరు తేజ, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అయితే ఈ వీడియోలో మనము ఫోన్ బ్రాండ్స్ అన్ని ఎక్కువ హైలైట్ చేసే 5 ఓవర్ రేటెడ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫీచర్ నెంబర్ 1 వచ్చేసి ఎక్స్ట్రీమ్ మెగాపిక్సెల్ కెమెరాస్. 100 MP, 200 MP అని చెప్పేసి పోర్ట్రే చేసి ఫోన్స్ అయితే అమ్ముతా ఉంటారు. ఒక కామన్ మిస్అండర్స్టాండింగ్ ఏంటిది అని అంటే, చాలా మంది ఈ ఎక్కువ ఎంపీ మెగాపిక్సెల్ చూసేసి ఫోన్ అయితే తీసుకుంటారు. 200 MP కెమెరా ఉంటే సూపర్ గా వస్తాయి ఫోటోస్, 100 MP కెమెరా ఉంటే సూపర్ గా వస్తాయి అని చెప్పేసి ఫోన్స్ అయితే తీసుకుంటా ఉంటారు. కానీ రియాలిటీ మాట్లాడుకుంటే ఫోటో క్వాలిటీని డిసైడ్ చేసేది మెగాపిక్సెల్ కాదు, సెన్సార్ క్వాలిటీ, ఇమేజ్ ప్రాసెసింగ్, లెన్స్ క్వాలిటీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు కొన్ని ఫోన్స్ అబ్జర్వ్ చేస్తే ఫోన్ లో 50 MP కెమెరా ఉంటది కానీ సూపర్ గా వస్తాయి ఫోటోలు. అదే 200 MP కెమెరా చూసుకుంటే దానికంటే ఇది యావరేజ్ గా వస్తాయి ఫోటోస్. అట్లా ఎందుకు వస్తాయి? అదే సెన్సార్ క్వాలిటీ. మనకు 50 MP కెమెరాలో మంచి సెన్సార్ ఉంటది, అదే 200 MP కెమెరాలో నార్మల్ సెన్సార్ ఉంటది. అందుకే 50 MP కెమెరాలో టాప్ ఫోటోస్ వస్తాయి. మెగాపిక్సెల్ అనేది మొత్తం డిఫరెన్స్ ఉండాలని నేను చెప్పాను. డిఫరెన్స్ ఉంటది, కొన్ని యూస్ఫుల్ మెగాపిక్సెల్ కూడా. కానీ ఏంటిదంటే ఫోన్ బ్రాండ్స్ హైలైట్ చేసే అంత డిఫరెన్స్ అయితే ఉండదు అని చెప్పేసి నేను చెప్తా. అందుకే ఒకవేళ ఫోన్ తీసుకుంటే మాత్రం కెమెరా గురించి తీసుకుంటే ఖచ్చితంగా సెన్సార్ అయితే చెక్ చేయండి. సెన్సార్ ఏది మంచిది అని చెప్పేసి మార్కెట్ లో చాలా వీడియోస్ ఉంటాయి. ఏ సెన్సార్ క్వాలిటీ మంచిగా వస్తుంది, ఏ సెన్సార్ ఉన్న ఫోన్స్ మంచిగా వస్తాయి అని చెప్పేసి ఉంటాయి. అట్లా వీడియో చూసిన తర్వాత చెక్ చేయండి. అట్లా వీడియో చూసిన తర్వాత ఫోన్ అయితే తీసుకోండి. అట్లా మన ఛానల్ కూడా వీడియోస్ ఉంటాయి ఈ మెగా పిక్సెల్ గురించి, చెక్ చేయండి. సెకండ్ ఫీచర్ వచ్చేసి 24 GB ర్యామ్. ఇప్పుడు నార్మల్ గా కొన్ని ఫోన్స్ లలో 12 GB ర్యామ్ వచ్చింది, 16 GB ర్యామ్ వచ్చింది, ఈ మధ్య 24 GB ర్యామ్ కూడా వస్తుంది. నాకు వచ్చిన ఏంటిదంటే ఒక పర్సన్ కి 24 GB ర్యామ్ అవసరం అవుతుందా అని అనిపిస్తుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 24 GB ర్యామ్ యూజ్ చేసేంత అయితే మనమైతే ఫోన్స్ అయితే యూజ్ చేయము. మనం నార్మల్ యూజ్ చేసేది సోషల్ మీడియా అకౌంట్స్ వాడతాము, లైక్ ఫేస్బుక్ గానీ, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ బాగా చూస్తాము. అట్లా బ్రౌజింగ్ చేస్తాము, ఫోటోగ్రఫీ చేస్తాము, ఇట్లా కొన్ని చేస్తాం కాబట్టి మనకి 8 నుంచి 12 GB ర్యామ్ యూస్ఫుల్ అనిపిస్తుంది. అదే ఎక్కువ అయిపోతుంది, 12 GB ర్యామ్ కూడా హెవీ అయిపోతుంది, అక్కడ సరిపోతుంది మనకైతే. కొందరు అంటారు మరి గేమ్స్ ఆడే వాళ్ళకి యూస్ఫుల్ కదా 24 GB ర్యామ్ ఉంటే, ఫోన్స్ ఫాస్ట్ ఉంటాయి కదా అని చెప్పి అనుకుంటారు. గేమ్స్ ఆడే వాళ్ళకి కూడా నాకు తెలిసి 12 GB ర్యామ్, 16 GB ర్యామ్ కూడా సరిపోతా అనిపిస్తుంది నాకైతే. ఎంత హెవీ గేమ్ అయినా కూడా, లైక్ BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ, 16 GB ర్యామ్ ఫోన్స్ వల్ల, 12 GB ర్యామ్ ఫోన్స్ కూడా మంచిగా హ్యాండిల్ అవుతుంది. ఈ 24 GB అనేది మోస్ట్ ఒక మార్కెటింగ్ నెంబర్ లాగా ఉంటది. ఫుల్ హెవీ గేమింగ్, ప్రొఫెషనల్ వర్క్ లోడ్ ఇట్లా పెడితే గానీ మనకు దాని డిఫరెన్స్ అర్థం కాదు. నార్మల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, 24 GB ర్యామ్ అనేది మనం అంత యూజ్ చేయమేమో అనిపిస్తుంది నాకైతే. దాని బదులు 24 GB ర్యామ్ కట్టే పైసలన్నీ మనం 16 GB ర్యామ్, 12 GB ర్యామ్ కో పెట్టేసి మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్ తీసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ థర్డ్ ఫీచర్ వచ్చేసి 240 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ యూస్ఫుల్ కాదు అని అయితే చెప్పను, చాలా యూస్ఫుల్ అవుతుంది. కానీ 240 వాట్ ఛార్జింగ్ అంటే మాకు 10 minutes 15 minutes ఛార్జింగ్ ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి అంటారు. కానీ ఫుల్ అయితే కరెక్టే, కానీ అప్పుడప్పుడు మనం బ్యాటరీ లైఫ్ కూడా చూసుకోవాలి కదా. ఇంత మనం ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తేనేమో ఓకే పర్లేదు, కానీ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ మీద మనకు ప్రెజర్ అయితే పడుతుంది, బ్యాటరీ లైఫ్ అనేది తగ్గిపోతుంది. నా ఫోన్ కూడా 120 వాట్ ఛార్జర్ తో వచ్చింది. ఇది ఒక 30 to 40 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మరి నార్మల్ గా 30 to 40 minutes 50 minutes అయితే సరిపోతుంది. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే నెసరీ కాదు కదా అట్లా అని చెప్పేసి. ఒకవేళ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నేను వద్దని చెప్పాను, కానీ నేను చెప్పేది ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళము, మనకు ఫోన్ అనేది కొంచెం లాంగ్ టర్మ్ యూసేజ్ కావాలి. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కొంచెం బ్యాటరీ లైఫ్ మీద ఇంపాక్ట్ చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తాయి కాబట్టి 10 minutes 15 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతుంది 240 వాట్ అంటే, అట్లా అన్నట్టు. 30 to 40 minutes ఫుల్ ఛార్జ్ అయినా కూడా సరిపోతుంది. సో ఇట్లా తీసుకోవద్దని అయితే నేను చెప్పను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఫోర్త్ ఫీచర్ వచ్చేసి 100x జూమ్. నేను ఇది మాత్రం నా ఫోన్ లో కూడా 100x జూమ్ ఉంది, కానీ ఇంతవరకు నేను ఎప్పుడు కూడా ఈ 100x జూమ్ పెట్టి ఫోటోస్ అయితే తీయలేదు. నేను నార్మల్ గా ఫోటోస్ అయితే తీస్తా ఖచ్చితంగా. నార్మల్ గా ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించిందని ఫోటో తీసుకుంటాను, కానీ నేను 100x పెట్టేసి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఫోటోస్ అయితే తీయలేదు. నేను ఎప్పుడు ఈ ఫీచర్ యూజ్ చేయలేదు. ఫోన్స్ లాంచ్ చేసినప్పుడు ఈ బ్రాండ్స్ అన్ని జూమ్ ఫోటోస్ చూపిస్తాయి. ఎట్లా అంటే 100x జూమ్ ఫోటో, ఇది 120x జూమ్ ఫోటో, 150x అని చెప్పేసి ఇట్లా ఫోటోస్ చూపిస్తా ఉంటారు. మన రియాలిటీకి వస్తే మనం అసలు ఈ 100x 120x 150x అసలు యూజ్ అయ్యేము. అంత జూమ్ చేసి ఫోటో చేస్తే ఫోటో మొత్తం పలిపోతుంది. మనం నార్మల్ యూజ్ చేసేది 2x 3x, మా అయితే 5x పెట్టి ఫోటో అయితే తీస్తాము. కానీ 100x పెట్టి అయితే ఫోటో తీయం కదా. చాలా తక్కువ మంది ఉంటారు ఈ 100x పెట్టి జూమ్ చేసి ఫోటో చేసేవాళ్ళు. ఈ జూమ్ నెంబర్స్ 100x 150x 200x అని చెప్పేసి అట్రాక్టివ్ ఉంటాయి, కానీ రియల్ లైఫ్ లో అయితే ఎక్కడ యూజ్ చేయం ఎక్కువ. ఫైనల్ గా ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి ర్యామ్ ప్లస్. ఫోన్ బాక్స్ పైన ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే 8 GB ర్యామ్ ప్లస్ 8 GB ర్యామ్ ప్లస్ అని చెప్పేసి టోటల్ గా 16 GB ర్యామ్ అని చెప్పి చూపిస్తారు. కానీ ర్యామ్ ప్లస్ అనేది ఒరిజినల్ ర్యామ్ కాదు, స్టోరేజ్ ని టెంపరీ ర్యామ్ లాగా యూజ్ చేసుకుంటది. మీకు ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలని అంటే, మన స్టోరేజ్ ఉంటుంది కదా, స్టోరేజ్ నుంచి
మనం ర్యామ్ ప్లస్ అనేది సెట్టింగ్స్ లో ఆన్ చేసుకొని అలా మనం పెట్టుకోవాలి. ఎట్లా 2 GB ర్యామ్, 4 GB ర్యామ్, 6 GB ర్యామ్, 8 GB ర్యామ్ అని చెప్పేసి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఏదో సెలెక్ట్ చేసుకుంటాం అనుకో, 8 GB ర్యామ్ సెలెక్ట్ చేసుకుంటే స్టోరేజ్ నుంచి ఆ 8 GB ర్యామ్ అనేది మనకు ర్యామ్ లోకి యాడ్ అవుతుంది. అంటే ర్యామ్ అనేది 8 GB ర్యామ్ ప్లస్ 8 GB ర్యామ్ ప్లస్ అని ఉంటది. ఈ ర్యామ్ ప్లస్ అనేది ఎక్కడ యూజ్ అవుతా అంటే మనం మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటది. బట్ నార్మల్ గా మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు చిన్న చిన్న ఫోన్స్ వల్ల కొంచెం లాగ్ అవుతుంది ఫోన్ అనేది. అప్పుడు ఇది కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నట్టు. అంతేగాని గేమింగ్ లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది, మనకు ఫ్లాగ్షిప్ ఫోన్ లెక్కలు మారిపోతుంది అని చెప్పేసి అనుకోవడం అయితే తప్పు. నార్మల్ గా మీరు ఫోన్ బ్రాండ్స్ కూడా 8 GB ర్యామ్ ప్లస్ 8 GB ర్యామ్ ప్లస్ అని చెప్పేసి మొత్తం 16 GB ర్యామ్ అని చెప్పేసి పోర్ట్రే చేస్తూ ఉంటారు. అది చూసి అందరూ ఏమనుకుంటారు అంటే అరే 8 GB ర్యామ్ లెక్కలు తీసుకోవచ్చు, మన 16 GB ర్యామ్ అయిపోతుంది, మన ఫోన్ అనేది ఫాస్ట్ అయిపోతుంది, గేమ్స్ కూడా ఫుల్ గా ఆడుకోవచ్చు అని చెప్పేసి అనుకుని అట్లా అనుకుంటా ఉంటారు. జస్ట్ అది మనం మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు కొంచెం యూస్ఫుల్ ఉంటుంది అంతే. అంతేగాని గేమ్స్ అన్నప్పుడు పర్ఫార్మెన్స్ బూస్ట్ చేయడము లేకుంటే మొత్తం ఫ్లాగ్షిప్ లెవెల్ లెక్క ఫోన్ మారిపోవడం అట్లయితే జరగదు. ఒకవేళ దీని గురించి ర్యామ్ ప్లేస్ గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్ షార్ట్ వీడియో చేసిన చెక్ చేయండి. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే ఫోన్ తీసుకున్నప్పుడు ఆ నెంబర్ చూసి మీరు ఇట్లా ఎగ్జైట్ అయిపోయి ఫోన్ అయితే తీసుకోకండి. అట్లా కాకుండా ప్రాసెసర్ ఏముంది, మన సెన్సార్ ఏమి యూజ్ చేసారు, బ్యాటరీ ఎంత ఉన్నది, డిస్ప్లే ఏముంది అని చెప్పేసి ఇట్లా ఫీచర్స్ అన్ని మంచిగా చెక్ చేసుకొని ఫోన్స్ అయితే తీసుకోండి. మన ఛానల్లో కూడా ఫోన్ ఎట్లా తీసుకోవాలని కూడా వీడియోస్ చేసిన, చెక్ చేయండి అవి కూడా. సో ఇవి నాకు తెలిసిన ఓవర్ రేటెడ్ ఫీచర్స్. ఒకవేళ మీకు ఏమైనా కొత్తగా ఓవర్ రేటెడ్ ఫీచర్ తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఒకవేళ దాని గురించి ఇన్ డీటెయిల్ కావాలనుకున్నా కూడా కామెంట్ బాక్స్ లో చెప్తే ఆ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.